ఏం పేరమ్మా? నా పేరు రాజేశ్వరి. రాజేశ్వరి. ఎక్కడి నుంచి? లేబర్తి. ఆ? లేబర్తి. లేపర్తి. మన వర్ధనపేట కాన్స్టిట్యూన్సీనా? ఆ, ఎట్లా ఉందమ్మా ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ పనితీరు, కేసీఆర్ పరిపాలన? బాగా చేసి మహిళలకు మంచి బతుకమ్మ బొమ్మ గాని సీసీ రోడ్లు గాని మా ఊళ్ళో పనులు సుధా చాలా బాగా చేసిండు. విగ విగాలకు తలుసుకుంటాం, ఆయన గెలిపించుకుంటాం, ప్రతిసారి ఆయన గెలిపించుకుంటాం మేము. కాదమ్మా, ఒకప్పుడు టీడీపీని చూసినాం, కాంగ్రెస్ చూసినాం. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది, అప్పుడు ఎట్లా ఉండేమ్మా? ఈ ప్రభుత్వం చాలా బాగా చేసింది. ఆ ప్రభుత్వాలు ఉన్న కానించి సుతా ఈ ప్రభుత్వం వచ్చిన కానించి మాకు మహిళలకు సుతా చాలా ఎవరితోటైనా మాట్లాడాలనుకున్న సుతా మేము కండిషన్ గా మాట్లాడుకున్నంత అవకాశం సార్ గారు ఇచ్చిండ్రు. మాకు ఆరు రమేష్ గారితో చాలా బాగా చేసిండ్రు. బంధు బాగానే ఇస్తాండ్రు. కళ్యాణ లక్ష్మి సుతా మంచిగానే ఆడబిడ్డ పుట్టినందుకైనా సుతా చాలా అవకాశం ఇచ్చిండు. మాసుండి పేదలకు పెళ్లి చేయాలంటే చాలా బాధపడే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ కేసీఆర్ సారు మాకు కళ్యాణ పథకం ఇచ్చిండు. ఆనందంగా సంతోషంగా అన్ని బాగానే చేసిండు. ఇక నుంచి సుధా చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ఇచ్చారు, అవకాశం ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతా ఉన్నాయమ్మా. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ? ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఇక అది వచ్చినందుకు అది వస్తుందా రాదా అన్నది మాలోనే ఉంటది అంతే. మేము ఏది తెచ్చుకోవాలో అది మేము అదే తెచ్చుకుంటాం. మాకు టీఆర్ఎస్ కావాలనుకుంటాం, మేము దీనికోసానికి పోరాటం చేసుకుంటాం, మళ్ళీ టీఆర్ఎస్ నే తెచ్చుకుంటాం. ఇక కాంగ్రెస్ వచ్చిన సూత ఇక ఆయన ఇక మనం ఏమంటాం, ఏ పార్టీకి ఆ పార్టీ తిరుగుతా ఉంటది. మన మనసులలో ఉంటే చాలు. అది చాలు అంతే. ఏది మంచిగా జరిగిందో అదే చూసుకుంటాం మేము ఇప్పటికైనా సుతా. మొత్తానికి ఈసారి గెలుపు ఎవరు అంటారమ్మా? గెలుపు కేసీఆర్ దే. మళ్ళీ కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ కంపల్సరీ వస్తాడు. అంతేనా? ఏం పేరు? నా పేరు శివ. శివ. ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు కాలేజీ పోతానన్న. కాలేజీ పోతానా? పొద్దున వేరే పని చేసుకుంటా. ఏం చదువుతున్నావు? సిసి తీసుకున్నా. సిసి ఇంటరా? ఇంటర్. ఓటాక్ వచ్చిందా? వచ్చింది. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఇంత ముందే వచ్చిందా? ఇప్పుడే ఫస్ట్ టైం. ఓకే. మరి ఇప్పుడే ఫస్ట్ టైం అంటున్నావు, ఎన్నికలు వస్తున్నాయి. మరి ఈసారి ఎవరికి ఓటేస్తావు? నేను అడగొద్దు గానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎట్లా ఉంది, నీ స్పందన ఎలా ఉంది అంటారు ఇప్పటి వరకు అయితే ఓకే అన్న, అన్ని బాగానే ఉన్నాయి. అభివృద్ధి విషయంలో ఎలా ఉంది? అభివృద్ధి అంతా పర్లేదు అన్న, ఓకే. మనకు దళిత బంధువు అని, రైతు బంధువు అని, కళ్యాణ లక్ష్మి అని, ఇంకా చాలా పథకాలు ఉన్నాయి అన్న. అవన్నీ పర్ఫెక్ట్ ఏం చేస్తారు, అదంతా ఓకే. అందరికి ఇస్తాడు. రైతు బంధు ఉన్నప్పుడు రైతు పని చేస్తాను కాబట్టి అతను చూసి ఇస్తారు. అందరికి ఇస్తారా? అందరికి. సరే, మరి ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కూడా మాకు అవకాశం ఇవ్వండి, మీకు ఈ పథకాలు అమలు చేస్తామని ఒక 6 పథకాలు పెట్టినాయి. ఎట్లా ఉందంటారు ఈసారి? మరి కాంగ్రెస్ గెలిపించుకుంటారా? ఈసారి రాదన్న, గెలిపించుకోలేము. ఈసారి మాత్రం టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ ఏదో ఎందుకు? రీజన్ ఎందుకు? అన్ని పనులు బాగున్నాయి అన్న, దానికని నేను ఓటు దానికి ఇస్తా. టీఆర్ఎస్ కేసీఆర్ నే గెలిపిస్తా. ఒక్క రీజన్ చెప్తారన్నా కేసీఆర్ ఎందుకు గెలిపించుకుంటారు అనేది? అతని పాలన మంచిగా ఉందన్న, అది సరిపోద్ది అంతే. సరే, మరి మేము కూడా మంచి పాలన చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని అంటుంది. అవకాశం ఈసారి రాదు. ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నావు, ఎట్లా ఉంది మరి నీ ఒపీనియన్? ఇంకా మంచిగా ఎక్సైట్మెంట్ ఉన్నది. అక్కడ పోయిన తర్వాత ఎట్లా ఉంటది ఏం కదా అని ఇంకా తెలీదు. అడిగి పోయిన తర్వాత టీఆర్ఎస్ కే పక్కా ఓడేస్తా. అంతేనా? కేసీఆర్ నే గెలిపిద్దాం. కేసీఆర్ నే గెలిపించుకుంటారు, దాంట్లో ఏం అభ్యంతరం లేదా? ఏం అభ్యంతరం. పేరేం పేరే? నా పేరు వెంకన్న. ఏ ఊరే? బండాదూరు. ఇప్పటి వరకు గవర్నమెంట్ పనితీరు, కేసీఆర్ పరిపాలన అంతా మంచిగా ఉన్నది. సరే, గవర్నమెంట్ మీకు రైతు బంధు గానీ, లేకపోతే రైతు బీమా గానీ, కరెంట్ గానీ, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? మంచిగా వస్తాను. మంచిగా వస్తున్నాయి. పథకాలు అయితే వస్తున్నాయి, తీసుకుంటారు, మంచిగా ఉందంటారు. మరి ఈసారి ఎన్నికలు వస్తున్నాయి, ఈసారి ఎట్లా ఉంటుంది అంటారు? మరి ఎవరు గెలిపించుకుంటారు? మళ్ళీ కేసీఆర్ వెళ్తాను. మళ్ళీ కేసీఆర్ చేసిన అభివృద్ధి పాలన బాగుందంటావా? అంతేనా? సరే, మరి కాంగ్రెస్ నుంచి నాయకులు కొంతమంది రైతు బంధు ఇయ్యద్దు, ఆపేయాలి అని చెప్పి లేఖ రాసిరు. ఏం చెప్తారు దానిపైన? ఎవడొచ్చినా ఆగదు. ఎవడొచ్చినా ఆగదంటవా? అంతేనా? ఓకే. మళ్ళీ కేసీఆర్ అంటారు. ఏం పేరన్నా? సురేందర్. ఎక్కడి నుంచి? ఏ ఊరు? వర్ధనపేట. లోకలేనా? గవర్నమెంట్ పనితీరు ఎట్లా ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత? 2 years తెలంగాణ వచ్చిన తీరు అంటే తెలంగాణ వచ్చిన తీరు బాగానే అనిపిస్తుంది. బాగానే అనిపిస్తుంది. ఈసారి కాంగ్రెస్ మేనిఫెస్టో చూసిరు, ఒక 6 పథకాలు అయితే పెట్టింది. బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా చూసి ఒక 16 పథకాలు ఉంటాయి. సో ఎట్లా ఉంది 2 మేనిఫెస్టోలు చూస్తే మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? ఇప్పుడు తెలంగాణ పెట్టిన పథకాలే మంచిగా అనిపిస్తుంది. మంచిగా అయితే అనిపిస్తుంది. రైతు బంధు ద్వారా రైతులకు ఎట్లా ఉందంటారు ఈసారి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత?
ఈ రైతులకు డబ్బులు రైతు బంధు పెట్టుబడికి వీడికి వీడికి అందుతున్నాయి కాబట్టి రైతులు కూడా ఓకే అని చాలా వయసు పబ్లిక్ వయసు అయితే రైతు వయసు అది. దాంతో పాటుగా కరెంటు కూడా ఉచిత కరెంటు అవసరం లేదు, 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు. దీనిపైన ఏం చెప్తారు? దానిపైన అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని గంటల కరెంట్ ఇస్తుంది మనం అంటే 3 గంటల కరెంటు ఇస్తే సరిపోతుంది అన్న కాంగ్రెస్ నాయకులకు మీరు ఏం చెప్తారు అంటారు? మేము ఏం చెప్పలేము వాళ్ళకి, ఏం చెప్పలేమంటారా? వాళ్ళకి వదిలేస్తారా? వాళ్ళకి వదిలేస్తాం. ఓకేనా.